హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మెక్కెన్న యూనివర్స్ తెలుగు. ఓకే, మనమైతే ఇప్పుడు హీట్లో టోర్నమెంట్ అయితే 3లో ఉన్నాం. మనమైతే ముందున కింద క్రియేట్ అయితే తీసుకుందాం. 4 ఏ కాయిన్స్ అయితే వచ్చాయి. ఓకే, మనమైతే హీట్ రిజల్ట్స్ని అయితే తీసేసుకుందాం. ముందు నాకు ఇన్విటేషన్స్ అయితే వచ్చాయి. మన చిట్టి అనమాట. ఈ చెల్లి ఒక్కో తెలియదు కానీ మేము చాటింగ్ అయితే చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరు కూడా ఎవరైనా సరే నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నాతో చాటింగ్ చేయండి. మెక్కెరినాలో నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి వీడియో కూడా చేస్తాను. మనం 6689 స్కోర్తో అయితే టాప్ 3లో అయితే ఉన్నాం. హీట్ 3 అయితే కంప్లీట్ అయింది. హీట్ 3లో మనం మాస్టర్కి అయితే చేరబోతున్నాం. ఓకే, మాస్టర్కి అయితే మనం వచ్చాం. ఇప్పుడు మాస్టర్ నేనైతే 1 డే వరకు ఆడను, ఎందుకంటే నేను కొద్దిగా పర్వాలేదు, బట్ నెక్స్ట్ అయితే ఆడతాను. నెక్స్ట్ డే అయితే ఈ వీడియో వచ్చేసి మనమైతే 2v2 డెత్ మ్యాచ్ ఆడదాం. నేను అనుకున్నాను హ్యారీస్ని అయితే అప్గ్రేడ్ చేద్దామని, కానీ నేను కామెంట్స్ చూశాను హ్యారీస్ వద్దని చెప్పి. హ్యారీస్ కాకుండా పార్టికల్ బీమ్ అన్నారు, కానీ పార్టికల్ బీమ్లో SSYT బ్రో అయితే కామెంట్ చేశాడు. పార్టికల్ బీమ్ అంటే అక్కడ కాయిన్స్తో నార్మల్ మనీతో అయితే కొనలేం. అది టైర్ 6లో ఉంది, ఆ క్రెడిట్స్తో ఉంది. 750,000 ఏ కాయిన్స్. బట్ టైర్ 5లో ఉన్నాను నేనైతే ప్రజెంట్. అన్లాక్ చేయాలంటే ఏమిటి అన్లాక్ చేయాలి. నేను హ్యారీస్ని ఎందుకు అన్లాక్ చేయాలన్నానంటే దాని ఎనర్జీ కెపాసిటీ వచ్చేసి చూడండి, ఇప్పుడు గార్డియన్కి 24 ఎనర్జీ కెపాసిటీ వస్తున్న HP మాత్రం తక్కువే ఉంది. మన హ్యారీస్ ఎనర్జీ కెపాసిటీ 16కి వెళ్ళగానే 80,000 వరకు అయితే వచ్చేది. మనం జీఫ్రీని అప్గ్రేడ్ చేయాలన్నా 2825, కిల్ షాట్ని అప్గ్రేడ్ చేయాలన్నా 2825, ఏ కాయిన్స్ గార్డెన్ అప్గ్రేడ్ చేయాలన్నా 2825, ప్యాంథర్ అయితే ఓకే, బట్ 875. ఇది నార్మల్. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన 49,000 వరకే వచ్చింది HP, కానీ ఎనర్జీ కెపాసిటీ 20 అయితే వచ్చింది. తక్కువ HP ఉంది కాబట్టి నేను హ్యారీస్ని అయితే అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ మీ కామెంట్లు చూశాను, ఆలోచిస్తున్నాను ఏం అన్లాక్ చేయాలా అని. కొన్ని ఏ కాయిన్స్ వచ్చిన తర్వాత మనం టోర్నమెంట్ ఆడి ఏ కాయిన్స్ తెచ్చుకొని తర్వాత అయితే ఈ విషయం గురించి మాట్లాడదాం. చూడండి, 4 స్టార్స్కి వెళ్ళాక 70,000 అయితే వచ్చింది. మనం ప్లస్ చేసే దగ్గరికి కనీసం 80,000 అయినా వచ్చింది. అలాంటికి 67,000. ఇప్పుడు 45 నుంచి అప్గ్రేడ్ చేయగానే 75,000. 45 మన 57 అయితే ఉంది ప్రజెంట్. అయితే అప్గ్రేడ్ చేయగానే 70,000కి అయితే వెళ్ళుద్ది. కనీసం 80,000 వరకు అన్నా వచ్చింది కాబట్టి 80,000 అంటే హైయెస్టే. దానికి డిస్క్ లాంచర్ పెడదామని అయితే అనుకుంటున్నాను నేనైతే. అది దాని స్పీడ్ వచ్చేసి 18 km/h, పవర్ వచ్చేసి 243, అబిలిటీ కూల్డౌన్ వచ్చేసి 6 seconds, షీల్డ్ డ్యూరబిలిటీ వచ్చేసి 12,400 అనమాట. ఎనర్జీ కెపాసిటీ 12 నుంచి 16కి వెళ్ళుద్ది. ఇది నేను ఇప్పుడు 12 గురించి చెప్పాను. 16 గురించి అయితే 70,400, 80 km CMLకి ఉంది, కానీ పవర్ మాత్రం 376, 19,200 అనేది షీల్డ్ పవర్ అనమాట. ఇదనమాట హ్యారీస్. మనం ఇప్పుడు అప్గ్రేడ్ చేయగానే 70,400కి అయితే వెళ్ళుద్ది. అలా 80,000 వరకు వెళ్ళుద్ది దగ్గరగా. అందుకని నేను హ్యారీస్ని అన్లాక్ చేద్దాం అనుకుంటున్నాను, హ్యారీస్ని అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ డెసిషన్ మళ్ళీ ఇప్పుడు కామెంట్స్లో అయితే చెప్పండి. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మ్యాచ్ అయితే మొదలు పెడదాం. ఇంకా హ్యారీస్ విషయానికి పక్కన వస్తే మనం తర్వాత టోర్నమెంట్ ఆడదాం. ఇప్పుడైతే టోర్నమెంట్ ఆడే మూడ్ లేదు. సీకర్ అనేది ఈవెంట్లో వచ్చింది, దాని గురించి ఎప్పుడప్పుడు చెప్తాను చూడండి. లాగ్ ఎలా అయింది చూడండి. పైన మొత్తం అనేది యూస్ఫుల్ అయితే అయిపోయింది. ఇది ఒక చిన్న గ్లిచ్ అనమాట, ఏమీ లేదు. ఇది ఫార్చునేట్ వాల్యూస్లో అయితే ఇలా మారింది. మనం ఆలస్యం లేకుండా 2v2 డెత్ మ్యాచ్ అయితే ఆడదాం. మొదలైతే పెడుతున్నాను. స్టార్ట్ అయితే అయిపోయింది. 30 secondsలో అయితే మళ్ళీ మొదలవుద్ది. ఓకే గాయస్, మనకైతే మ్యాచ్ అయితే వచ్చేసింది 2v2 డెత్ మ్యాచ్లో. మనం ఫస్ట్ కిల్ షాట్ అయితే తీసాం. మనకైతే ఆపోనెంట్ టీమ్మేట్స్ ఎలా వచ్చారు చూడాలి. మంచి ప్లేయర్స్ ఆపోనెంట్ టీమ్స్ లేదా బాట్స్ అని. మనమైతే మ్యాచ్ అయితే మొదలు పెట్టేసాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, అక్కడైతే స్కార్పియస్ అనుకుంటేది. ఓకే, బాగానే మనమైతే కిల్ చేసాం. అక్కడ ఒక కిల్ షాట్ ఉంది. ఆ కిల్ షాట్ కూడా మంచి ప్లేయర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్పాన్ అవుతారు కదా. ఓకే, అటు నుంచి అయితే స్పాన్ అయ్యారు. చూడండి, షాడో అయితే కిందన పడుతుంది, అంటే ఇక్కడైతే ఒక ఉన్నారు. ఇవ్వండి, మనమైతే కిల్ చేసాం, కానీ పక్క నుంచి డిస్క్ లాంచర్తో ఈ కిల్ షాట్ అయితే వేసేసింది.
బట్ పర్వాలేదు, మనమైతే కిల్ అయితే చేసాం ఫైనల్లీ. ఇప్పుడు మనం కూడా డిస్క్ లాంచర్తో అయితే వెళ్దాం. G5 విత్ డిస్క్ లాంచర్. ఈ మ్యాచ్ అయితే నేనైతే సరిగ్గా ఆడలేదు, అది మాత్రం నాకు తెలుస్తుంది. నా డిస్క్ లాంచర్ తక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఎబిలిటీ అయితే కూల్ డౌన్ చేశాడు కదా, చాలా మంచి పని చేశాడు. కానీ 2 days మాత్రమే ఉంటుంది. అన్ని మెక్స్కి కూల్ డౌన్ అయితే చేయడం వల్ల కిల్ షాట్కి జస్ట్ 3 secondsలో అయితే కూల్ డౌన్ అయిపోద్ది. దీనివల్ల టోర్నమెంట్ అయితే సింపుల్గా ఆడొచ్చు. ఇక్కడ మనకి మినీగన్ 6-10తో మాత్రం బాగా చంపేశాడు. ఓకే, ఇప్పుడు చూడండి, అసలు నేను గార్డియన్తో ఎబిలిటీ వేస్తూనే ఉంటాను, అది అవుతూనే ఉంటుంది అసలు. అదిగోండి ఎబిలిటీ వేసాను 6 seconds. అక్కడ బ్రిక్ హౌస్ కూడా ఎబిలిటీ వేసేస్తాను అది వచ్చేటప్పటికి. చూడండి, ఆ బ్రిక్ హౌస్ కూడా మాథమెటిక్ ఎబిలిటీ యూస్ చేసిద్ది. అక్కడ మిసైల్ ట్రాక్ రీలోడ్ అవ్వేటప్పటికి నాకైతే గార్డియన్ అయిపోద్ది. గార్డియన్ రీలోడ్ అవ్వగానే మళ్ళీ వేసేస్తాను. చూడండి వచ్చేస్తాను, నేనైతే ఏం లేదు, మళ్ళీ అయితే వేసాను. మనకైతే ఇంకా కోపం అయితే వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే మాథమెటిక్ వేసేస్తున్నామని. మనమైతే డైరెక్ట్ కిల్ కూడా చేసేస్తాం. గార్డియన్ అయితే మంచిదని చెప్పచ్చు వాళ్ళ వెపన్స్ రీలోడ్ అయ్యేటప్పటికి. చూడండి, మనకైతే గోడ అయితే వచ్చింది, అర్థం వచ్చింది. ఇక్కడ ఇది చాలా మంచిగా అయితే జరుగుతుంది మనకు రీలోడ్ అయితే ఇవ్వడం వల్ల. చూడండి, మనల్ని అయితే ఇప్పుడు ఈ G5 అయితే అందం చేసేసిద్ది. ఓకే, మనం అయితే అవుట్ అయిపోయాం. మనం 1 roundతో అయితే లీడింగ్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ మళ్ళీ గార్డియన్ అయితే తీసాను, ఎందుకంటే గార్డియన్ ఉండడం వల్ల మనకి స్పెషల్ బెనిఫిట్ అయితే ఉంది. వాళ్ళ వెపన్ రీలోడ్ అయ్యేటప్పటికే మళ్ళీ మన అబిలిటీ అనేది రీలోడ్ అవుద్ది. అబిలిటీ రీలోడ్ అవ్వడం వల్ల చాలా మంచిది. అదిగోండి, ఇప్పుడు మనం రీలోడ్ అయితే చేసాం. మనం ఎక్కడెక్కడో కొడుతున్నాం, అవ్వట్లేదు. మన నేల్ లాంచర్ అయితే మనం కొట్టలేకపోయాం. మన డిస్క్ లాంచర్తో 1 hand ఫైర్ అయితే చేస్తున్నారు. ఓకే, మనమైతే మన నేల్ లాంచర్తో అయితే ఇస్తున్నాం. ఈ అడ్డం రాకపోయి ఉంటే అయిపోయేవాళ్ళు. వాళ్ళిద్దరికి కొంచెం HP ఉంది, చంపేయచ్చు. దగ్గరికి వెళ్దాం. నా వాయిస్ మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉండుంటే క్షమించండి, నాకు కొద్దిగా గొంతు అయితే బాగాలేదు, అర్థం చేసుకోండి. చాలా ఇబ్బందిగా ఉంది, అయినా సరే వీడియో చేస్తున్నాను మీకోసం. ఎవరైనా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ వీడియోని లైక్ చేయలేదో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే వెళ్ళి చేసేయండి. మళ్ళీ వీడియో తర్వాత చెప్తానో లేదో గుర్తుండదు, మళ్ళీ మీకు కూడా గుర్తుంటుందో లేదో తెలియదు, అందుకే మరి చెప్పడం అయితే జరుగుతుంది. వెంటనే వెళ్ళి చేసేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మనం గార్డియన్తో అక్కడ బ్రిక్ హౌస్ని అయితే రీలోడ్ ఎక్కడ ఇచ్చేద్దామా అని చెప్పి బ్రిక్ హౌస్ అయితే కిందకైతే వెళ్ళిపోయింది. మనల్ని చూసి మనం రీలోడ్ మళ్ళీ ఇద్దాం. అదిగోండి, ఈసారి దొరికిపోతామేమో అనిపిస్తుంది, అంటే ఆపేస్తామేమో అని. బట్ మనం మళ్ళీ వేద్దాం. మళ్ళీ రీలోడ్ అయితే వేసాం. బట్ ఇక్కడ తప్పు చేసింది ఏంటంటే అతను ఆల్రెడీ వచ్చేసాడు వర్క్ చేసుకొని. మనకి ఇక్కడ పక్క నుంచి మళ్ళీ ఇంత ముందులానే మినీగన్ 10తోనూ మినీగన్ 6తోనూ అయితే మనల్ని చంపేయడం జరిగింది. మనం కిల్ షాట్ అయితే ఇప్పుడు వేసుకొని వెళ్దాం. అక్కడ లో HP ఉంది, మనమైతే చంపాలి వాళ్ళని. ఇప్పుడు మ్యాచ్ అయితే త్వరగానే అయిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ రౌండ్ అయితే గెలిచాము. ఇక్కడ వీళ్ళకి లో HP ఉంది కాబట్టి మనం చంపే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓకే, మనం ఫైనల్లీ ఒక కిల్ అయితే చేసాం. ఇంకో 2వ కిల్ చేద్దాం అనుకున్నాం. మనం ఒక మ్యాచ్ అయితే ఒక రౌండ్ అయితే ఓడిపోయాం. ఈ రౌండ్ అయితే ఎవరు గెలిస్తే వాళ్ళదే అనమాట విన్. ఓకే, అక్కడైతే ఎనిమీ అయితే ఉన్నాడు. మనం గేమ్ పర్ఫెక్ట్గా ఆడట్లేదు, ఎందుకంటే ఆడాలనిపించట్లేదు. మనం ఆడాలంటే మనకు ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ముందు. నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు పోతుంది. మీరు కామెంట్స్ పెట్టి ఇంకా నన్ను బాగా మీరు మీ కామెంట్స్ని చూసి బాగా అర్థం అయితే నేర్చుకుంటాను. పర్ఫెక్ట్గా ఆడాలంటే మీ కామెంట్స్, మీ లైక్స్ నా వీడియోని ఇంప్రూవ్ చేస్తే నేనైతే చేయగలను. అప్పుడు నాకు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ అయితే వచ్చిద్ది. అప్పుడు నాకు ఇంకా ఆడాలని ఆత్రం అయితే ఉంటుంది. అప్పుడు నేను కన్ఫర్మ్గా ఆడగలను, నమ్మకం అయితే నాకు ఉంది. అక్కడ బ్రిక్ హౌస్ వాళ్ళిద్దరు కలిపి మన టీమ్మేట్ని అయితే ఓడించాడు. మనం సింగిల్ హ్యాండ్ ఫైర్ అయితే చేద్దాం G5 అయితే. ఓకే, ఇటు నుంచి కూడా సింగిల్ హ్యాండ్ ఫైర్ అయితే చేస్తున్నాం. మనమైతే మన ఎబిలిటీ యూస్ చేద్దాం. ఆల్రెడీ మన టీమ్మేట్ అయితే చంపేసాడు ఫైనల్లీ. మళ్ళీ ఇంకా 1 secondsలో అయితే మనం ఆపేసాం. ఇంకా 50 seconds అయితే ఉంది. మనం అనవసరంగా వచ్చాము ఇక్కడ, బట్ పర్వాలేదు, ఏం అవ్వలేదు మనకి. మన టీమ్మేట్ అయితే అయిపోయాడు, బట్ మనం అయితే చంపాలి. ఓకే, మనం ఫైనల్లీ రివెంజ్ అయితే తీర్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఫైనల్లీ మన డిస్కౌంట్స్ అయితే ఒక్కొక్కటి 6000 డ్యామేజ్ మాత్రమే పడుతుంది.
ఇక నా స్క్వాడ్ పవర్ తగ్గించి ఆడడం తప్ప ఏం చేయలేము, కాబట్టి స్క్వాడ్ పవర్ తగ్గించి ఆడదాం ఈసారి నుంచి. ఓకే, డిస్క్ లాంచర్ 41,000 అంటే అప్గ్రేడ్ చేసే ఉంటారు ఖచ్చితంగా, కాబట్టి అది అలా ఉంది. మనం గాడిని వేసుకొని వచ్చాం కాబట్టి దూరంగా అయితే వెళ్ళిపోతున్నారు, వేయడానికి కూడా లేకుండా. మనమైతే రిషి మద్దులు చూడండి, నాకైతే నెట్వర్క్ కరెక్ట్గా లాస్ట్ అయిపోయింది, చాలా వరకు వెలిగే జరుగుతుంది, కానీ 1 సెకండ్ ఉంది. మనమైతే ఓడిపోయాం. షిట్, ఒక్క కిల్ తేడాతో మనమైతే ఓడిపోయాం. అక్కడ నెట్వర్క్ లాస్ట్ అవ్వకుండా ఉంటుంటే అసలు 1 కిల్తో అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. బట్ వాళ్ళైతే విన్నారు, బట్ పర్వాలేదు, నాకు రివార్డ్స్ అయితే వచ్చాయి. ఓకే, మనం 0 అయితే మైనస్ అయితే ఏం అవ్వలేదు, బట్ పర్వాలేదు. కానీ నేనైతే యాడ్ అయితే చూస్తాను, కానీ నాకు అదేంటో యాడ్ అయితే రాలేదు సరిగ్గా. ఎదుగా వాటి వీడియో ఎవరైతే ఈ వీడియోని చూసి ఇప్పటివరకు లైక్ చేయలేదో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ఇప్పుడు వెంటనే చేయండి. ఓకే గాయ్స్, ఇదన్నమాట మన వీడియో వచ్చేసి. మనమైతే టోర్నమెంట్ అయితే నెక్స్ట్ రౌండ్లో అయితే ఆడదాం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.